రే విరాజ్, ఏ పిల్లలైనా నలుగు పెట్టి లాలపోస్తే కళ్ళల్లోకి నలుగు పోయి మంటకి ఏడుస్తారు. కానీ నువ్వు మాత్రం బాగా ఎంజాయ్ చేస్తావు. లాల పోసుకోవడం అంటే నీకు అంత ఇష్టమా రాజాబాబు? విరాజ్, మీ నాన్న వైపు చూస్తున్నావేంటి? మీ నాన్నతో స్నానం చేయించుకుంటావా? చూసారా, రాజాబాబు మీతో స్నానం చేయించుకుంటాడంట. మీరైతే గంటలు గంటలు స్నానం చేయిస్తారు. వద్దండి, ఇప్పటికే పూజ లేట్ అయింది. నేనే బాబుకి స్నానం చేయిస్తాను. మళ్ళీ ఇటే చూస్తున్నారెందుకు? ధూపం మీరు వేస్తారా? నేను ఒప్పుకోను. రాజాబాబుకి అన్నీ నేనే చేయాలి. మీకు ఆ ఛాన్స్ ఇవ్వను. నీకు ఈ అమ్మ ఆశీస్సులతో పాటు ఆ అమ్మవారి ఆశీస్సులు కూడా ఎప్పటికీ ఉండాలని ఈ బొట్టు. అయ్యో రామా, అలా చూస్తారేంటండి? రాజాబాబుకి మీ దిష్టే తగిలేలా ఉంది. ఉండండి, దిష్టి తగలకుండా దిష్టి చుక్క పెడతాను. అందరికీ విజయదశమి శుభాకాంక్షలండి. ఈ పండుగ రోజున మీ అందరికీ అందమైన స్వర్గసీమ లాంటి ఈ ఇంటి గురించి, ఇందులో ఉన్న రకరకాల మనుషుల గురించి, వాళ్ల వ్యక్తిత్వాల గురించి మీకు పరిచయం చేస్తాను. కానీ నేనెవరన్నది చివర్లో చెప్తానండోయ్. ఇతను ఈ ఇంటి పెద్ద. పేరు ఆదిత్య మౌర్య. సృజన గ్రూప్ ఆఫ్ కంపెనీస్ కి అధినేత. ఈ గ్రూప్ కింద సుమారుగా రకరకాలైన 10 కంపెనీలున్నాయి. కొన్ని వేల మంది వాటిలో పనిచేస్తారు. వర్కర్స్తో యజమానిలా కాకుండా స్నేహితుల్లా ఉంటూ వాళ్లకేదైనా కష్టమొస్తే ముందుంటాడు. ఇప్పుడు ఆదిత్య మౌర్యకి అర్థాంగి, ఈ కోటకి మహారాణి, ఈ ఇంటి హోమ్ మినిస్టర్, కనుచూపుతోనే ఇంట్లో అందర్నీ గడగడలాడించే ఫైర్ బ్రాండ్ అయిన మిసెస్ ఆదిత్య మౌర్య గురించి చెప్పుకుందాం. ఈవిడ పేరు అహల్య, ఆదిత్య మౌర్య గారి భార్య. ఆదిత్యలో ఎన్ని మంచి లక్షణాలున్నాయో అహల్యలో అన్ని అవలక్షణాలున్నాయి. ఆదిత్యబాబు కుడి చేత్తో దానం చేస్తే అహల్య ఎడమ చేత్తో లాగేసుకునే టైప్ అన్నమాట. ఈ అహల్యకి రైట్ హ్యాండ్, లెఫ్ట్ హ్యాండ్ ఆకాష్. అహల్యకి మేనల్లుడు. అహల్యకి తన మేనల్లుణ్ణి ఈ ఇంటికి అల్లుణ్ణి చేయాలన్న కోరిక ఉంది. ఇదిగో ఈ ఎక్సర్సైజ్ చేస్తున్న అతని పేరే ఆకాష్. ఆదిత్య చేస్తున్న బిజినెస్ల నుంచి అడ్డ మార్గాల్లో సంపాదించాలని కక్కుర్తి పడుతుంటాడు. ఈ భూమి మీద పాజిటివ్ ఎనర్జీని న్యూట్రల్ చేయడానికి నెగటివ్ ఎనర్జీ ఉండాలి కదా. అదిగో అలాంటి గోతికాడ నక్కే వీడు. వీడెవడో కాదు, అహల్యకి అన్న. ఆదిత్యబాబు వ్యాపారాలు చూసుకుంటూ అడ్డదారుల్లో డబ్బు సంపాదిస్తూ ఉంటాడు. తెన్నింటి వాసాలు లెక్కెట్టే బాపతన్నమాట. వీడి గురించి తెలిసిన చాలామంది దుర్మార్గుడు, నీచుడు అని ఆడిపోసుకుంటూ ఉంటారు. చెల్లెల్ని అడ్డం పెట్టుకుని ఆదిత్య ఆస్తిని, ఈ ఇంటిని తన గుప్పెట్లోకి ఎప్పుడెప్పుడు తెచ్చుకోవాలా అని కాచుకుని కూర్చున్న రాబందు ఈ మోహన్. ఏమండి, కాఫీ తీసుకోండి.
పక్కనే నిలబడ్డ ఈమె పేరు యశోద. మోహన్కి భార్య, అహల్యకి వదిన. భోళాతనం ఉన్న మనిషి, కల్మషం లేని మంచి మనిషి. పసిపిల్ల మనస్తత్వం అన్నమాట. తన మాట తనదే కాని ఎదుటివాళ్లు చెప్పే మాటలు అస్సలు చెవిన వేసుకోదు. అలాగని చెవిటి మాలోకం అనుకునేరు కాదు, తింగరితనం. పాపం అహల్య కోపతాపాలకి ఎప్పుడూ బలైపోతూ ఉంటుంది. ఇకపోతే ఈ స్వర్గసీమ లాంటి ఇంట్లో ఉన్న కుందనపు బొమ్మైన సృజన గురించి తర్వాత చెబుతాను. అంతకంటే ముందు ఈ ఇంట్లో అందరికన్నా పెద్దావిడ గురించి మీకు చెబుతాను, పదండి. ఇప్పటిదాకా మీ అందరికీ ఇంట్లో వాళ్ళని పరిచయం చేసింది నేనే. పేరు అమ్మాజీ. అహల్యకి పిన్నినవుతాను. నా గురించి ముందు ముందు మీకే తెలుస్తుంది. కాని ఇక ఆలస్యం చేయకుండా వెళ్ళి కుందనపు బొమ్మ సృజనని చూసేద్దాం, పదండి. ఐగిరి నందిని నందిత మేదిని విశ్వ వినోదిని నందినుతే అన్నీ వచ్చేయండి. సమయం మించిపోతోంది, మొదలు పెట్టమంటారా? తార వచ్చేస్తుంది పంతులు గారు, ఒక్క 5 నిమిషాలు ఆగండి. మీకు పూజ ముఖ్యమా, ఆ తార రావడం ముఖ్యమా? రెండు ముఖ్యమే మమ్మీ. ఇంట్లో ఏ ఫంక్షన్ అయినా తార వచ్చాకే స్టార్ట్ అవుతుందని నీకు తెలుసు కదా. ఎక్కడ ఉండే మనిషిని తెచ్చి ఆ తారకి ఉద్యోగం ఇచ్చారు. అంతటితో వదిలేయకుండా తెచ్చి ఫామ్ హౌస్ లో రూమ్ ఇచ్చారు. దాన్ని నెత్తిన పెట్టుకున్నారు. అక్కడ గది ఖాళీగా ఉండి చెడిపోయేదానికన్నా తార ఉండి మన మొక్కల్ని అలాగే మామిడి తోటల్ని జాగ్రత్తగా చూసుకుంటుంది. పైగా మన ఆఫీసులోనే పనిచేస్తున్న ఎంప్లాయ్ కదా. నువ్వు అలా ఇవ్వడమే తప్పంటే నేను ఒప్పుకోను. ఆ టాపిక్ వదిలే. పిన్ని, ఇంత పెద్దిల్లుంది కానీ ఇంట్లో వాళ్ళు మొత్తం పలికే పేరు మాత్రం తారది. ఆ తార అనే అమ్మాయి కోసం ఇంత రచ్చ ఎందుకు? ఆశ్చర్యంగా ఉందే. ఆ తార ఎవరు? ది లాంగ్ స్టోరీ టూ షార్ట్. అంటే అదో పెద్ద కథలే, చిన్నగా చెప్తాను, వింటావు కదా? వింటావులే, వెనకేం చేస్తావు? పక్కింటి పుల్లటి వార్తలంటే ఎవరికి చేదు? సుజనా వాళ్ళ డాడీతో మార్కెట్లో కొత్త కారు వచ్చింది, కొనివ్వ నాన్న అని అడిగింది. నా అల్లుడు 1/2 సెకండ్ ఆలస్యం చేయకుండా కొత్త కారు కొనిచ్చాడు. కొత్త కారు చూశాక కుర్రకారు ఊరుకోదు కదా లక్ష్మి. కారు ఎలా ఉందో ట్రైల్ వేద్దామని పాప అలా ఒక్క రౌండ్ వెళ్ళింది, అంతే. ఆ కారు అలా వెళుతుంటే ఒక ఫ్లాష్లో డబ్బులు కక్కుర్తి పడి ఒకడు వాడి 10 ఏళ్ల కొడుకుని కావాలనే సుజనా కారుకి అడ్డంగా పంపించి
కింద పడిపోయినట్టు, దెబ్బలు తగిలినట్టు, కాళ్ళు విరిగిపోయినట్టు నాటకమాడి వామ్మో డబ్బులు దొబ్బేయాలని చూశాడు. నాన్న నా కాలు చేతులు ఎరిగినాయి. అయ్యో అయ్యో, నేను పైకి పోతున్నాను. అయ్యో అయ్యో నా కొడుకుని కారు గుద్దేసింది. ఏమ్మా కారుతో గుద్ది ఒక్క కొడుకు కాళ్ళు చేతులు విరగొట్టేశావు కదమ్మా. తొందరగా 1,00,000 రూపాయలు ఇవ్వండి అమ్మా. లక్ష నా దగ్గర లేవు. లక్షలు విలువ చేసే కారు తోలుతున్నావు, 1,00,000 లేదంటావేంటమ్మా? తొందరగా ఇచ్చి వెళ్ళిపో, లేదంటే పోలీసులకు ఫోన్ చేస్తా. ఏమైంది? చూడమ్మా, కారుతో అన్యాయంగా నా కొడుకుని గుద్దేసి వైద్యానికి డబ్బులు ఇవ్వమంటే లేవని చెప్తోంది. మీరైనా న్యాయం చెప్పండమ్మా. అసలు నా కారు ఆ అబ్బాయిని టచ్ చేయలేదండి. కళ్ళ ముందు నా బిడ్డ కనబట్టలేదా నీకు? ఆ సీసీ కెమెరాలో యాక్సిడెంట్ ఎలా అయింది అనేది మొత్తం రికార్డ్ అయి ఉంటుంది. పోలీసులు వచ్చాక ఎవరిది తప్పో చెప్తారు. అప్పుడు నువ్వు అడిగిన డబ్బులు ఇస్తుంది. ఓకేనా? నాన్న పోలీసులు వస్తే జైల్లో వేస్తారు. పద పోదాం. అవును, మీరెలా ఇది యాక్సిడెంట్ కాదని కనిపెట్టారు? కొడుక్కి యాక్సిడెంట్ అయితే ఏ తండ్రి అయినా ముందు హాస్పిటల్కి తీసుకువెళ్తాడు, కానీ డబ్బుల కోసం డిమాండ్ చెయ్యడు. సో ఆ చిన్న లాజిక్తో వాళ్ళు దొరికిపోయారు. దగ్గరలో సీసీ కెమెరాలు ఏమైనా ఉన్నాయా అని చూస్తే లక్కీగా పక్కనే కెమెరా ఉంది. దాంతో వాడితో ధైర్యంగా రివర్స్లో మాట్లాడొచ్చని నమ్మకం కలిగింది. యు ఆర్ టూ బ్రిలియంట్ అండి. అసలు మీకు ఎలా థ్యాంక్స్ చెప్పాలో తెలియడం లేదు. అయ్యో, లేట్ అయిపోయింది. ఏమీ అనుకోకండి, నాకు ఇంటర్వ్యూ ఉంది, వెళ్ళాలి. సారీ అండి, నా గొడవ వల్లే మీకు లేట్ అయ్యింది. పదండి, నేను డ్రాప్ చేస్తాను. ఇట్స్ ఓకే అండి, నేను వెళ్తాను. ఇది ఈ రోజే కొన్న కొత్త కారు. నాకు హెల్ప్ చేసిన వ్యక్తిని ఎక్కించుకొని డ్రాప్ చేసే ఛాన్స్ ఇవ్వండి ప్లీజ్. సరే రండి. థ్యాంక్ గాడ్, ఇవాళ మీరు లేకపోయి ఉంటే వాళ్ళు పోలీసులు కేసు అని బెదిరించి నా దగ్గర 1,00,000 రూపాయలు లాక్కునేవాళ్ళు. వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ అండి. దిస్ ఈస్ సృజన. ఓకే, ఐఎమ్ తారా. తారా, ఎక్కడ డ్రాప్ చేయాలి నిన్ను? నీ పేరు మీద ఉన్న ఒక కన్స్ట్రక్షన్ కంపెనీ దగ్గర డ్రాప్ చేయాలి. సృజన కన్స్ట్రక్షన్ కంపెనీ దగ్గర దిగుతాను. నీకేం ఇబ్బంది లేదు, వెళ్లేదారిలోనే ఆఫీసు. ఇబ్బంది గురించి కాదు గాని, నువ్వు అక్కడ పని చేస్తున్నావా? అక్కడ పని దొరుకుతుందేమోనని వెళ్తున్నాను. అదే ఇంటర్వ్యూ ఉందని చెప్పాను కదా. మీరు చెప్పిన ఆఫీస్ వచ్చింది తారా. ఇంటర్వ్యూలో ఏం క్వశ్చన్స్ అడుగుతారా అని టెన్షన్ పడుతున్నావా? లేదు, నేను 15 మినిట్స్ లేటుగా వచ్చాను. అసలు ఇంటర్వ్యూ చేస్తున్నారో లేదోనని భయపడుతున్నాను. ఏం పర్లేదు, ఎందుకు లేట్ అయిందో చెప్పు, వాళ్ళే అర్థం చేసుకుంటారు. వాళ్ళు అర్థం చేసుకోవాలంటే ముందు నేను చెప్పింది నమ్మాలి కదా సృజన. నా డెడికేషన్, హానెస్ట్ తెలిస్తేనే కదా వాళ్ళు మాత్రం నన్ను నమ్మేది. ఎస్, ఇట్స్ ట్రూ. ఇప్పుడు ఎలా?
ఇంకో కంపెనీలో జాబ్ చూసుకుంటావా మరి? అయ్యో, మీకు తెలియదేమో, ఇది చాలా పెద్ద కంపెనీ. సొసైటీలో చాలా మంచి పేరుంది. ఇందులో కాల్ లెటర్ రావడం అంటేనే మామూలు విషయం కాదు. అవునా? అవును, ఖచ్చితంగా నేను ఈ జాబ్ సాధించాలి. ఒక పని చేద్దామా? నువ్వు కూడా నాతో పాటు లోపలికొస్తావా? నేనా? ఇంటర్వ్యూ నీకైతే నేనెందుకు? నేను చెప్పింది నిజమే అని వాళ్ళు నమ్మడానికి, అబద్ధం చెప్పట్లేదని నన్ను నేను ప్రూవ్ చేసుకోవడానికి. సృజన, మనం ఫ్రెండ్స్ అయ్యాం కదా, పైగా లేట్ అయింది కూడా నీ వల్లే కదా. నా కోసం ఈ హెల్ప్ చేసి సృజన, ప్లీజ్ 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 ప్లీజ్. సరే, ఫ్రెండ్స్ అంటున్నావు కాబట్టి వస్తాను. థ్యాంక్స్ థ్యాంక్స్. హ్యాపీ దసరా సృజన. దసరా శ్రీకర్. హ్యాపీ దసరా మేడం. ఐఎమ్ రియల్లీ సారీ, ట్రాఫిక్ వల్ల లేట్ అయిపోయింది. సరే సరే, పద, టైం అవుతుంది. రండి. ఆ. రా. పంతులు గారు, పూజ స్టార్ట్ చేయండి. బావా, నువ్వు వెనకాల కూర్చో, నా పక్కన తార కూర్చుంటుంది. కమాన్ తారా. ఇదిగో నాయన ఆకాష్, రా నా పక్కన కూర్చో. పర్లేదు బమ్మా. రా తారా, కూర్చో. ఇప్పుడు ఈ విజయదశమి పర్వదినాన ఈ పండుగకి ఉన్న ప్రాశస్త్యం గురించి, అమ్మవారి శక్తి పరాక్రమాల గురించి ఒకసారి చెప్పుకుందాం. పంతులు గారు, మా సృజనతో పండుగ ప్రాముఖ్యత గురించి చెప్పిద్దాం. అలా అయితే ఈ జనరేషన్ పిల్లలకు కూడా మన పండుగలు, కల్చర్ పట్ల అవగాహన ఉంటుందన్నది నా అభిప్రాయం. మీరేమంటారు? భేషుగ్గా ఉందండి, అలాగే చేద్దాం. అమ్మా సృజన, నిర్మల, సార్. బాబుని తీసుకెళ్లి పడుకోబెట్టమ్మా. అలాగే సార్. ఈ విజయదశమి అన్నది మన హిందువులందరికీ ఎంతో ఇష్టమైన పండుగ.
చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీకగా ఈ పండుగని చూస్తారు. ఆశ్వయుజ శుద్ధ పాడ్యమి నుండి ఆశ్వయుజ శుద్ధ నవమి వరకు 9 రోజులు దేవీ నవరాత్రులు జరుపుకున్న తర్వాత వచ్చే 10వ రోజే దశమి. ఈ రోజునే విజయదశమిగా జరుపుకుంటాం. ఈ పండుగ స్త్రీకున్న శక్తి సామర్థ్యాల గొప్పతనం ఏంటో తెలియజేస్తుంది. ఎలా అంటే ఆది పరాశక్తి అయిన దుర్గాదేవి మహిషాసురుడనే రాక్షసుడితో 9 రాత్రులు యుద్ధం చేసి ఆ రాక్షసుణ్ణి వధించి విజయాన్ని సాధించింది. ఆ విధంగా దుర్గామాత స్త్రీ అంటే ఏం చేస్తుందిలే అన్న చిన్న చూపు నుంచి ఏమైనా చేసి తీరుతుంది అని చాటి చెప్పింది. ఈ జనరేషన్ అమ్మాయి అయినా చాలా చక్కగా చెప్పావు. అందరూ నీలా ఉంటే మన సాంప్రదాయాలు మరో 10 కాలాల పాటు పచ్చగా ఉంటాయి. ఇదంతా మా తార వల్లే పాసిబుల్ అయింది పంతులు గారు. తారా చాలా గ్రేట్ కదా. ఆ తార అంటే నాకు పడదని తెలిసినా కూడా బుద్ధి లేకుండా ఇలా మాట్లాడుతున్నావేంటే? ఈ తింగరిదంతో మా అన్నయ్య ఎలా వేగుతున్నాడో ఏంటో. అమ్మా తారా, ఇట్రా. వీడికి ఇవన్నీ ఎందుకు సార్? నా సంతోషం కోసం తెచ్చానులేమ్మా. సృజన, ఇటురా. మా ఇద్దరికి ఒకటే రకమైన గిఫ్ట్స్ ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్ డాడీ. థ్యాంక్ యూ సార్. వదిన వదిన, మనం కూడా సృజన వాళ్ళ లాంటి ఉంగరాలే చేయించుకుందాం. యశోదా, సిట్యుయేషన్ ఎలా ఉందో, ఏం మాట్లాడితే ఏం జరుగుతుందో అని కొంచెం చూసుకొని మాట్లాడమని ఎన్నిసార్లు చెప్పాను. పూజ అయిపోయింది కదా, వెళ్ళి ఇంట్లో పని చూసుకోపో. అవును తారా, మీ ఆయన పండక్కొచ్చాడా? లేదు మేడం. అసలు మీ ఆయన ఉన్నాడా లేదంటే ఉన్నాడని డ్రామాలాడుతున్నావా? మమ్మీ,
అలా హర్ట్ అయ్యేలా మాట్లాడతావేంటి? తన హస్బెండ్ సింగపూర్లో జాబ్ చేస్తున్నాడు. వర్క్ బిజీ వల్ల రాలేకపోయాడని తార చెప్పింది. అహల్య, తన పర్సనల్ విషయాల గురించి నీకెందుకు? పూజ సంగతి చూడు. నేనేమంటాను తనని? నేనేమనలేదు. తారని ఎవరైనా ఏమైనా అన్నారని తెలియాలి, అప్పుడు చెప్తాను వాళ్ళ సంగతి. హలో సృజన. హలో తారా, ఎక్కడున్నావు? బయటకు వచ్చాను సృజన. అసలు చెప్పా పెట్టకుండా బయటికెందుకు వెళ్ళాం? ఎవరైనా ఏమైనా అన్నారా నిన్ను? అదేం లేదు సృజన. అక్కడ నన్నెవరు ఏమంటారు? మరెందుకు వెళ్ళిపోయావు? అది విరాజ్కి ఫీవర్ వచ్చినట్టు అనిపించింది. హాస్పిటల్కి తీసుకువెళ్దామని వచ్చాను. అయ్యో అవునా? వీరాజ్కి ఫీవరా? నాకు చెప్పాలి కదా తారా. చెప్పుంటే నీతో పాటు నేను వచ్చేదాన్ని కదా. సరే, ఏ హాస్పిటల్కి తీసుకెళ్తున్నావో చెప్పు, నేను బయలుదేరి వస్తున్నాను. సృజన, నేను చెప్పేది పూర్తిగా విను. ఆల్రెడీ హాస్పిటల్కి తీసుకువెళ్ళాను. ఇప్పుడు నీకు దూరంగా వెళ్తున్నాను. వాట్? నాకు దూరంగా వెళ్ళడం ఏంటి? ఏం జరిగింది తారా? నో, హాస్పిటల్లో చూపించుకుని ఇంటికి దూరంగా వెళ్తున్నాను అన్నాను. అవునా? ఏమన్నారు డాక్టర్? ఫీవర్ ఏం లేదంట, కొంచెం డల్ అయ్యాడంతే. రెస్ట్ తీసుకుంటే సరిపోతుందని చెప్పారు డాక్టర్. అందరూ పండుగ హడావిడిలో సంతోషంగా ఉన్నారు. మీ హ్యాపీ మూడ్ని డిస్టర్బ్ చేయడం ఎందుకులే అని చెప్పకుండా వచ్చేసాను. సారీ సృజన. ఇట్స్ ఓకే. టేక్ కేర్ ఆఫ్ విరాజ్. ఏదైనా అవసరం ఉంటే ఫోన్ చేయి. అలాగే. ఇప్పుడు ఎలా ఉందంటమ్మా వీరాకి? ఫైన్ డాడీ, మీరేం కంగారు పడకండి. ఇక్కడ ఇంతమంది ఉన్నాం, మనకు మాట చెప్పాలి కదా తారా. నేను కూడా అదే అన్నాను. మనం కంగారు పడతామని చెప్పలేదు డాడీ. ఇది నీకోసం నెయ్యి కలిపిన అన్నం. మీ నాన్నకి చాలా ఇష్టం నాన్న. ఏ, మీ నాన్న పేరు చెప్తే కానీ నువ్వు తినలేదు? ఏ, నాన్న దగ్గర లేడానా? ఏం చేస్తాం నాన్న? మీ నాన్న నీ ఫ్యూచర్ కోసం దూరంగా వేరే దేశం వెళ్ళి కష్టపడుతుంటే ఇదిగో ఇక్కడ మనం ఆయన్ని తలుచుకుంటూ ఇలా బతికేస్తున్నాం. సరే, ముగ్గురం కలిసి ఇలా నయ్యన్నం కలుపుకొని తినే రోజు తొందరలోనే వస్తుంది. అప్పుడైనా అందరం కలిసి తిందాం, సరేనా? అమ్మ ముద్దా. ఏంటి, ఈ అమ్మ ముద్ద కూడా తినవా? నీళ్లు కావాలా నాన్న? అరే, నీళ్లు కూడా తీసుకురాలేదే. నాన్న, నేను వచ్చేదాకా ఉయ్యాల్లో కూర్చుని
నేచర్ని ఎంజాయ్ చేయి. రానన్నా రా. అరే రే 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 రే. మీరా? మీరెందుకు వచ్చారు? నా బాబు నాకు ఇవ్వండి. వీడు మా మనవడు, మా రక్తం, మా ఇంటి వారసుడు. ప్రేమ పేరుతో మా కొడుకుని మాకు దూరం చేసింది నువ్వే కదా. కొడుకు దూరం అయితే కలిగే బాధ ఎలా ఉంటుందో ఇక మీదట మీకు కూడా తెలిసేలా చేస్తాను చూడండి. ఇక మీదట మా మనవడు నా దగ్గరే ఉంటాడు, మా దగ్గరే పెరుగుతాడు. వీడిని తీసుకెళ్ళటానికే వచ్చాం. ఆగండి. కొడుకు ప్రేమని అంగీకరించకుండా అసలు కొడుకే లేడు అనుకుని వదిలేశారు కదా. ఇన్ని రోజులకు మళ్ళీ ఏ మొహం పెట్టుకుని వెతుకుంటూ ఇక్కడికి వచ్చారు? అసలు ఏ హక్కు ఉందని మా బాబుని తీసుకువెళ్తున్నారు మీరు? వీడు మా మనవడు, వీడి మీద మాకు అన్ని హక్కులు ఉన్నాయి. అంటే వీడి తల్లిదండ్రులుగా మాకంటే ఎక్కువ హక్కులున్నాయా మీకు? ఒకప్పుడు ఆస్తులు అంతస్తులు ఉన్నాయి అన్న అహంతో మా ప్రేమని ఒప్పుకోకుండా ఇప్పుడు అవే ఆస్తి అంతస్తులను కాపాడుకోవాలని వారసుని వెతుక్కుంటూ వచ్చారా? వికాస్ సింగపూర్ వెళ్తూ మీ మనవడి కోసం మీరు వస్తారని చెప్పారు, అన్నట్లే వచ్చారు. అలాగే ఎట్టి పరిస్థితుల్లో కూడా బాబుని మీకు ఇవ్వనని నేను వికాస్కి మాట ఇచ్చాను. మర్యాదగా మా బాబుని నాకు ఇచ్చేసి వచ్చిన దారిలోనే వెళ్ళండి. లేదంటే నేను ఏం చేస్తానో నాకే తెలియదు. ఇవ్వండి మా బాబుని. ఇవ్వండి. నేను ఇవ్వను. వీడు నా మనవడు, నా బాబు నాకు ఇవ్వండి. నా మనవడు. మీరేం తాతయ్య నానమ్మలండి? ఓ పక్క బాబు గుక్కపెట్టి ఏడుస్తున్నాడు, కనికరమే లేనట్టు మీ పాటకు మీరు తీసుకెళ్ళిపోతున్నారు. మీరసలు మనుషులేనా? వీళ్ళు ఇలాంటి వాళ్ళు కాబట్టే వీళ్ళని కొడుకు దూరం పెట్టాడు. అంత మాట అనకమ్మా. మీ ప్రేమ పెళ్లిని మేం వ్యతిరేకించామనే కదా మీరు మా పట్ల ఇంత కఠినంగా ఉన్నారు. చూడండి, ఏదైనా ఉంటే మీ అబ్బాయి ఇండియాకి వచ్చిన తర్వాత మీరు మాట్లాడుకుని తేల్చుకోండి. అంతేకాని మా బాబు విషయంలో పలుకు చేసుకుంటే మాత్రం నేను ఊరుకోను. దయచేసి ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. చెప్తుంటే వినపడట్లేదా? మీ అంతటి మీరు వెళ్ళిపోతారా, లేకపోతే పోలీసులు పిలవమంటారా? వీళ్ళు మాటలతో చెప్తే వినేలా లేరు. పోలీసులకు ఫోన్ చేస్తా. పదండి పోదాం. వాళ్ళ మాటలేం పట్టించుకోకుతారా? మళ్ళీ ఏదైనా సమస్య వస్తే మేమంతా ఉన్నాం. నువ్వు లోపలికెళ్ళు. కోసం నువ్వు బ్రతికే ఉంటావన్న ఆశతోనే నేను ఇంకా బ్రతికున్నాను. మనం ఎప్పుడు కలుస్తాం, ఎప్పుడు కనిపిస్తావు కాంతారా? వచ్చిన వారం దగ్గర నుంచి చూస్తున్నా. వీడేంటో వీడి కథేంటో, వీడికి ఆ బ్రహ్మదేవుడు రాసిన రాతేంటో తెలియట్లేదే.
ఇక్కడేం పన్నా నీకు? వెళ్ళి నీ సెల్కే. నువ్వు జైలుకొచ్చి 2 సంవత్సరాలైంది. ఎందుకు వచ్చావు అన్న నీ కథ తెలుసుకొని నాకు జాలేసింది. నువ్వు ప్రేమించిన కాంతార కోసం నువ్వు పడుతున్న బాధ చూడలేక నువ్వు చెప్పిన నీ ఫ్రెండ్ కోటేశ్ అడ్రస్కి వెళ్ళి వెతికాను. ఆ పేరుతో ఎవరూ లేరని చెప్పారురా. అలాగే కాంతారా వాళ్ళ అన్నయ్య వదినల అడ్రస్ చెప్పావు. అక్కడికి వెళ్ళి కూడా వెతికానురా. అక్కడ ఎవరూ లేరని చెప్పారు. వాళ్ళు అక్కడ లేకపోయినా ఎక్కడో ఒక చోట ఉండే ఉంటారు. నువ్వలా దిగులుగా ఉండకురా, ఆరోగ్యం పాడవుతుంది. నా కోసం కష్టపడినందుకు మీకు రుణపడి ఉంటాను సార్. ఆ కొండమ్మ తల్లి మా ఇద్దరిని తప్పకుండా కలుపుతుంది. మేమిద్దరం ఒకరి కోసం ఒకరం పుట్టాం. అందుకే నా కాంతార నా కంటపడే వరకు నాకేమీ కాదు. నువ్వు మారవురా. అప్పుడే తెల్లారిపోయిందా? గుడ్ మార్నింగ్ వికాస్. వెరీ గుడ్ మార్నింగ్ తారా. ఏంటి ఇంకా నిద్రపోతున్నావు? టైం 9 అవుతుంది. హలో మాస్టరు, అది సింగపూర్ టైం. ఇక్కడికి అక్కడికి 2.5 గంటల డిఫరెన్స్ ఉంటుంది. ఇక్కడ ఇంకా 6:30. ఓకే, మై బ్యాడ్. అయ్యగారు నిద్ర లేచారా? ఓ, నాకంటే ముందే లేచాడు. హే విరాజ్, హాయ్. ఆడవాళ్ళందం తెలియాలంటే నిద్ర లేవగానే వాళ్ళందం చూడాలని మా ఫ్రెండ్ చెప్పాడు. నిజమా? యు ఆర్ లుకింగ్ సో బ్యూటిఫుల్ తారా. థ్యాంక్ యూ. సరే, విరాజ్ ఫ్రెష్ అప్ అయ్యాక సెల్ఫీ పెట్టు. నేను మళ్ళీ కాల్ చేస్తాను, ఓకేనా? సండే కూడా ఆఫీస్ ఏంటి వికాస్? రెస్ట్ తీసుకోవచ్చు కదా. తప్పదు. మీ ఇద్దరి కోసం రెస్ట్ అన్న మాటకి రెస్ట్ ఇచ్చి మరీ వర్క్ చేస్తున్నాను. చాలే, నీ ఆరోగ్యం కూడా చూసుకోవాలి కదా. హే, నా హెల్త్ పర్ఫెక్ట్ కండిషన్లో ఉంది. యూ డోంట్ వరీ. సరే, నువ్వు త్వరగా వెళ్ళి రెడీ అవ్వు. నీ ఫ్యాన్స్ అందరూ నీకోసం ఎదురు చూస్తూ ఉంటారు. చలో, బాయ్. తాత, బామ్మా, మీరు ఈ పని చేస్తున్నారేంటి? ఇవన్నీ చేయకండి. ఇబ్బంది నువ్వు ఫీల్ అవుతున్నావేమో, వీళ్ళెవరు? అలా ఇబ్బంది ఫీల్ అయ్యే వాళ్లే అయితే ఉదయం 5 గంటలకే వచ్చేవాళ్ళు కాదు కదా. సారీ తాత, నాదే లేట్ అయింది. తొందరగా మందులు రెడీ చేసిస్తాను. శ్రీకర్ గారు, కొంచెం నేను చెప్పిన ఆకులు నూరు పెట్టండి. ఓ, వై నాట్ తారా, అలాగే చేస్తాను. గుడ్ మార్నింగ్ తారా. గుడ్ మార్నింగ్ సృజన. విరాజ్ కి ఫీవర్ తగ్గిందా? రాత్రే తగ్గిపోయింది సృజన, పడుకున్నాడు. అయినా నువ్వేంటి ఫోన్ కూడా చేయకుండా ఇంత ఉదయాన్నే వచ్చావు? విరాజ్ చేయను నీకు గిఫ్ట్ ఇచ్చిన రింగు అక్కడే మర్చిపోయి వచ్చేసావు. ఇవి ఇచ్చి విరాజ్ని చూసి వెళ్దామని వచ్చా. నీ ప్రేమని నీ కొడుకు మీద నీ భర్త మీద చూపించుకో.
అంతేకాని ఏమీ కాని నా కూతురు మీద నీ కపట ప్రేమను చూపించకు. తీసుకో. సృజన, ఈ గిఫ్ట్ ఎందుకులే, తీసుకెళ్ళు. ఏంటి ఎక్స్ట్రాలు చేస్తున్నావు? ఇస్తే తీసుకోవాలి. మళ్ళీ ఇలా రిటర్న్ చేస్తే నేను తీసుకోను. మేడం గారు హర్ట్ అవుతారు, తీసుకోతారా? తారా, వీళ్ళతో పాటు నాకు కూడా ఒక వైద్యం చేయాలి. నువ్వు పిలిస్తే ఫారెన్ డాక్టర్స్ ఇంటికొచ్చి వైద్యం చేస్తారు. మరి నా వైద్యం నీకెందుకు చెప్పు? నీ వైద్యంలో ఒక ఎమోషన్ ఉంటుంది, వాళ్ళ ట్రీట్మెంట్లో ఓన్లీ మెకానికల్ వర్క్ ఉంటుంది. అదే తేడా. అబ్బోయ్, సరే సరే, పొగడ్తలాపి ఏం చేయాలో చెప్పు. యంగ్ జనరేషన్ అందరికీ బిగ్ ప్రాబ్లం హెయిర్ ఫాల్. ఎస్ మేడం, మొదట్లో నా జుట్టు చీమలు దూరని చిట్టడవిలా ఉండేది. కానీ ఇప్పుడు మొత్తం జుట్టు అంతా నేలపాలైపోయింది. ఉన్న ఈ 4 వెంట్రుకల్ని కంటికి రెప్పలా కాపాడుకుంటున్నాను. వీటి మనోభావాలు దెబ్బతినకుండా కూడా చూసుకుంటున్నాను. ఇదిగో, ఇందులో ఉసిరి, ఆముదం, మందారం బాగా నూరి చేసిన ఆయిల్. ఇది డైలీ జుట్టుకు రాసుకో. నెల తిరిగేసరికి హెయిర్ ఫాల్ తగ్గి మరింత జుట్టు వస్తుంది. థ్యాంక్ యూ సో మచ్ తారా. త్వరలోనే నీ మెడిసిన్ ని కార్పొరేట్ లెవెల్లో మార్కెటింగ్ చేద్దామనే ఆలోచన ఉంది. ఏమంటావ్? ఎక్సలెంట్ మేడం. తార సేవలు చాలా మందికి రీచ్ అయితే ఎంతో యూస్ఫుల్ గా ఉంటుంది. అలాగే ఆయుర్వేద వైద్యాన్ని కూడా ప్రమోట్ చేసినట్టు ఉంటుంది. దానికి ఇంకా టైం ఉంది శ్రీకర్, ఇప్పుడే వద్దు. ఏంటొద్దు? నేను ప్రమోట్ చేస్తాను. ఎలా ఆపుతావో నేను చూస్తాను. అది కాదు సృజన. ఇదిగో, నీ మొహంలో ఏదో అనీజీనెస్ కనిపిస్తుంది. అసలు ఏమైంది నీకు? అబే, అదేం లేదే. మీకు అలా అనిపిస్తుందా? అవును, నీకు ఈ వైద్యం ఎలా తెలుసు? మా ఊళ్ళో అడవి తల్లి ఉంటుంది కదా, ఏదైనా జబ్బులొస్తే అడవి నుంచి 150 కిలోమీటర్ల దూరం వెళ్లాల్సొచ్చేది. అంత దూరం వెళ్లే అవకాశం లేక అక్కడున్న చెట్లని డాక్టర్లుగా నమ్మి వాటి ఆకుల పసరుతోనే వైద్యం చేయడం నేర్చుకున్నాను. అక్కడున్న అందరూ కూడా అదే వైద్యం నేర్పించారు. మీ ఊళ్ళో వాళ్ళందరూ నీలాగే వైద్యం చేస్తారా? సృజన, ఇప్పుడే వస్తాను. హే విరాజ్, హలో డాడీ. ఎక్కడున్నావమ్మా? తారా దగ్గరున్నాను డాడీ. ఇందాక ఆడిటర్ కాల్ చేసి ఫైల్ మీద నీ సైన్ కావాలి, అర్జెంటుగా రమ్మని కాల్ చేశాడమ్మా. అక్కడి నుంచి వచ్చేటప్పుడు అలాగే ఆడిటర్ ఆఫీస్కి వెళ్ళి అక్కడ సైన్ చేసిరామ్మా. ఓకే డాడీ. నా సైన్ ఏదో కావాలంట. నేను ఇంక వెళ్తాను. ఇదిగో సృజన, బాక్స్ తీసుకో. బాయ్ తారా. అలాగే. బాయ్ విరాజ్. ఏమైంది సృజన?
నాకు మిమ్మల్ని వదిలి వెళ్ళాలనిపించట్లేదు తారా. ఇక్కడ ఎంత బాగుంది. ఫ్యాన్లు తప్ప ఏసీలుండవు. ఇక్కడేం బాగుంటుంది సృజన? అవన్నీ కేవలం సౌకర్యాలు, మన మనసుకి నచ్చేవి, మనతో ఉండేవి కాదు. అండ్ మోర్ ఇంపార్టెంట్, మన ఫ్రెండ్షిప్ ముందు అవన్నీ జుజుబి. అవునులే గాని బట్ ఏం చేస్తాం? అక్కడ సార్ కాల్ చేశారని చెప్పావు కదా. ఎంతో అర్జెంట్ అయితే తప్ప కాల్ చేయరు కదా. వెళ్ళు. సరే సర్లే, నీకు మన ఫ్రెండ్షిప్ కంటే మీ సార్ గారే ఎక్కువ కదా, వెళ్తానులే. ఎక్కువ తక్కువ కాదు, ఆయనకి ఆయన మాటకి మనం గౌరవం ఇవ్వాలి కదా. నాకు ఉండాలనున్నా మీ సార్ కోసం నన్ను పంపించేస్తున్నావు కదా. ఇది బయటకెలా వచ్చింది? గోపి, గోపి, ఏమైంది సార్? వాడు దొరికాడురా. అదేరా, నువ్వు నీళ్లలో కొట్టుకుపోతుంటే కలప దొంగలు నిన్ను కాపాడారని చెప్పావు కదా. అవును సార్. ఆ ముఠాలో ఒకడు దొరికాడు. వాడిని ఈ జైలుకే పంపించారు. వాడిప్పుడే వచ్చాడు. దేవుడు నీకు అన్యాయం చేయడని చెప్పాను కదరా. వాడిని ప్రతిమలో బుజ్జగించు, కోర్టులో నిజం చెప్పేలా వాడిని ఒప్పించుకో. ఇదే నీకు చివరి అవకాశం. అలాగే. అన్నా, 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 గుర్తుపట్టావన్నా? నేనన్నా, గోపిని. ఆ రోజు నీళ్లలో కొట్టుకుపోతుంటే నన్ను కాపాడారు కదన్నా. ఒరేయ్ నువ్వా? నువ్వు కూడా ఈ జైల్లోనే ఉన్నావా? అవునన్నా, మీరు నా ప్రాణాలైతే కాపాడారు కానీ మీరు అనుభవించాల్సిన శిక్షని మీ కారణంగా నేను అనుభవిస్తున్నాను. అవునరా, పేపర్లో చూశాను. కలప దొంగగా ముద్రపడి చెయ్యని తప్పుకి నీకు శిక్ష పడింది. పాపం. అవునన్నా, ఇప్పుడు మీరు నాకు మీకు ఏ సంబంధం లేదని చెప్తే నన్ను రిలీజ్ చేస్తారన్నా. అన్నా, లాయర్ వస్తారన్నా. నిజం చెప్పండి అన్నా, మీ కాళ్ళు మొక్కుతానన్నా. అప్పుడు గాని నిన్ను వదిలేసి మిగిలిన మా గ్యాంగ్ మీద ఫోకస్ చెయ్యరు. అవునరా, ఇప్పుడు ఎలాగో మనిద్దరం దొరికాం కాబట్టి పోలీసులు రిలాక్స్డ్గా ఉంటారు. అదే ఇప్పుడు నీకు మాకు సంబంధం లేదని తెలిసాక నిన్ను వదిలేస్తే మిగిలిన వాళ్ళు ఎక్కడా అని నన్ను టార్చర్ చేస్తారా? అన్నా, అంత మాట అనకన్నా. మీరు నన్ను కాపాడినప్పుడే చెప్పాను కదన్నా, నేను కాంతారా ప్రేమించుకున్నావని, పెళ్లి కూడా చేసుకోవాలనుకున్నావన్నా. కానీ కొంతమంది కుట్ర వల్ల అలా నీళ్లలో పడి కొట్టుకుపోయామన్నా. అవునరా, మేము నిన్ను కాపాడాం కాబట్టే బతికి బయటపడ్డావు. కాంతారాని ఎవరు కాపాడుంటారు చెప్పు? నాకు తెలిసి కాంతారా ఆ నీళ్లలోనే చచ్చి సమాధై ఉంటుంది. వదిలే. అన్నా అన్నా, అలా అనకన్నా. నా కాంతార బ్రతికే ఉంటుంది. నా కోసమే ప్రాణాలు పెట్టుకొని నేను వస్తానని ఎదురు చూస్తూ ఉంటుందన్నా. సరే, నువ్వన్నట్టు కాంతార బతికే ఉందనుకున్నావు.
ఈ 3 సంవత్సరాలుగా ఇంకా నీకోసం ఎదురు చూస్తుందంటావా? అవునన్నా, ఖచ్చితంగా నా కోసం కాంతార ఎదురు చూస్తూ ఉంటుంది. పిచ్చోడా, ఏ కాలంలో ఉన్నావురా? అసలు బయట అమ్మాయిలు ఎలా ఉంటున్నారో నీకు తెలుసా? ఈ పాటికి నీ కాంతారా ఇంకొకరిని లైన్లో పెట్టి పెళ్లి చేసుకుని పిల్లల్ని కూడా కనీసుంటుంది. పిచ్చి పిచ్చి కలలు కానీ పిచ్చివాడవ్వకో. ఇంకొకసారి అలా మాట్లాడావంటే నేనేం చేస్తానో నాకే తెలీదు. అసలు నీకేం తెలుసురా నా కాంతార గురించి? గోపి ఆగు, గోపి ఆగమంటుంటే. చెప్తున్నాను విను. రోజులు ఎలాంటివైనా అయ్యుండొచ్చు, బయట అమ్మాయిలు ఎలా అయినా ఉండొచ్చు, కానీ నా కాంతార మాత్రం కలలో కూడా పరాయి వ్యక్తితో పెళ్లి గురించి ఆలోచించదు. అర్థమైందా? రేయ్ గోపి, నా మీదే చెయ్యొత్తుతావా? సరేరా, నిన్ను ఎక్కడ తొక్కాలో అక్కడే తొక్కుతా. నీ బతుకు మేం వేసిన భిక్షరా. ఇప్పుడు నేను నీకు మాకు సంబంధం లేదని సాక్ష్యం చెబితేనే గాని నువ్వు జైలు నుంచి బయటికి పోలేవురా. నా దయ మీద నీ బతుకుంది. అలాంటిది నువ్వు నా కాలర్ పట్టుకుంటావా? ఎంత ధైర్యం రా నీకో? కాంతార గురించి అలా మాట్లాడితే నీతోనే కాదు, ఎవ్వడితోనైనా ఇలాగే మాట్లాడతా. ఇప్పుడు చెప్తున్నాను వినో, అసలు కాంతారా బతికే ఉండదు. ఒకవేళ బ్రతికున్నా నీ కాంతార నీకు ఎన్నటికీ కనిపించదు, దక్కదు కూడా. రేయ్, ఈ పాటికే కాంతారకి పెళ్ళై కొడుకో కూతురో పుట్టి భర్తని బిడ్డని చూసుకుంటూ ఎంతో సంతోషంగా ఉండుంటుందిరా. చూస్తూ ఉండరా. గోపి ఆగమంటుంటే. గోపి రాయ్, అమ్మా తారా, సింగపూర్ నుండి కొరియరా? అవును సిస్టర్. వీరాజ్కి వాళ్ళ నాన్న సింగపూర్ నుంచే కోడల్ని కూడా తెస్తాడేమో తారా. ఏమో, గుర్రం ఎగరావచ్చు అన్నట్టు వీడికి అక్కడే అమ్మాయే వస్తుందేమో సిస్టర్. వికాసు దసరా పండక్కి ఎలాగూ రాలేదు, కనీసం దీపావళి పండక్కైనా వస్తాడా తారా? ఏమో చెప్పలేం సిస్టర్. పని ఫుల్గా ఉంటే రాకపోవచ్చు అన్నారు. నేను కష్టపడి ఈ గాడిదల్ని రిలీజ్ చేయించడం, బయటికెళ్ళి మళ్ళీ ఏదో తలకమాసిన పనిచేసి జైలుకు రావడం. చచ్చా, ఈ బెదవులకి జన్మలో బుద్ధి రాదు. అక్కడ నిలబడ్డావేంటి? రా ఇక్కడికి. నువ్వు మనిషివా పశువా? ఆ కలపదంగంలో ఒకడొస్తే వాడిని బ్రతిమాలి కోర్టులో నిజం చెప్పడానికి ఒప్పించమంటే వాడిని కొట్టడానికి వెళ్తావా? రాస్కెల్. గార్డు నీకు జరిగిన అన్యాయం గురించి, నువ్వు నీ కాంతారాన్ని కలుసుకోవాలని ఎదురు చూస్తున్న దాని గురించి చెప్పాడ్రా. ఫోన్లే పాపం, కేసు గెలిచేలా వాదిద్దాం అనుకుంటే పనికిరాని పనిచేసి కూర్చున్నావు. చెప్పడ్రా, వాడు చేస్తే నిజం చెప్పడు. నువ్వు ఇక్కడే జైలు గోడల మీద కాంతారా ఎక్కడున్నా నా దగ్గరికి రా అని పిచ్చి గీతలు గీసుకుంటూ ఉండాల్సిందే. సార్, నా గురించి ఏమన్నా భరిస్తాను, కానీ వాడు ఏమన్నా పడాలరా. వాడు కోర్టులో చెప్పే మాటల్లో నీ బతుకుంది. నీకే అన్ని సమస్యలు ఉన్నాయనుకుంటావా? ఇక్కడొచ్చిన ప్రతోడికి ఏదో ఒక సమస్య ఉండే ఉంటుంది. ఏదో ఒక విధంగా ఇక్కడి నుంచి బయటకెళ్ళి కొత్త జీవితం స్టార్ట్ చేయాలి తప్ప ఇక్కడే ఉండిపోవాలి అనుకోకూడదు. రేయ్,
ఇక్కడున్న ఎంతో మందిని బయటికి తీసుకొచ్చాను. నిన్ను కూడా అలా బయటికి తేవాలని చూస్తుంటే నా ప్రయత్నాలన్నీ గంగలో కలిపేశావు. ఇప్పుడు ఎలా రా? తప్పైపోయింది సార్. తప్పు జరగక ముందు జాగ్రత్త పడితే నష్టం జరగకుండా ఉండేది. కానీ ఇప్పుడు బాధపడి ఏం లాభం? కోర్టుకెళ్తావు, జడ్జి గారు నిర్దోషివి అనడానికి సాక్ష్యం లేదు, నువ్వు జైల్లోనే ఉండాలని చెప్తారు. మీరు మారరా? మీ జీవితాలు ఇంతే, ఇక్కడే చావు. ఆ దేవుడు ఈ రంగు కాగితాల్లో ఏ మాచం పెట్టాడో కానీ ప్రపంచం మొత్తం ఈ నోట్ల చుట్టూ తిరిగేలా చేశాడు. కొటేషన్లు తర్వాత ఎందుకు పిలిచారో చెప్పండి. సుజనా కన్స్ట్రక్షన్ కంపెనీకి మా కంపెనీ నుంచి సిమెంట్ సప్లై అయ్యేలా కాంట్రాక్ట్ ఓకే చేయిస్తే ఈ డబ్బంతా నీదే. మీ సిమెంట్లో నాసి రకం కెమికల్స్ కలిసి ఉంటాయని మార్కెట్లో టాక్ నడుస్తుంది. ఇటువంటి ప్రపోజల్ నేను తీసుకువెళ్తే జీనియస్ అయిన మా మామయ్య యాక్సెప్ట్ చేయడు. మీ మావయ్య జీనియస్ అయితే నువ్వు మహా మేధావి ఆకాష్. మీ మావయ్య ఒక్కగానొక్క కూతురికి నువ్వు కాబోయే భర్తవి. ఫ్యూచర్లో ఆ కంపెనీలన్నింటికీ కాబోయే చక్రవర్తివి నువ్వు. ఇప్పటి నుంచే ఇలాంటి వాడితో ఇన్వాల్వ్ అయితే నీకు గ్రిప్ వస్తుంది. ఓకే, సిమెంట్ కాంట్రాక్ట్ మొత్తం నీకే ఇప్పిస్తాను. కమిషన్ ఎంత ఇస్తారు? 10%. నో, 20% కావాలి. నువ్వు మహాముద్రివి ఆకాష్. నాకొచ్చే లాభాలేంటో తెలిసే 20% అడిగావు. నీలాంటి వాడితో చేయగలపడం నాకు చాలా హ్యాపీగా ఉంది. ఈ డబ్బంతా నీదే, తీసుకెళ్ళు. ఈ నోటిచ్చే కిక్క ముందు ఏ మందు పనిచేయదు. సృజన కన్స్ట్రక్షన్కి కాబోయే చక్రవర్తిని నేనే. గుడ్ ఆఫ్టర్నూన్ ఎవ్రీవన్. మనం ట్విన్ సిటీస్తో పాటు తిరుపతి సిటీలో కూడా కొత్త కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేయబోతున్నామని చెప్పడానికి నేను చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాను. బై ద వే, ఈరోజు మనం ఇక్కడ మీటింగ్ అయిన ముఖ్య ఉద్దేశం మన కొత్త కన్స్ట్రక్షన్కి సంబంధించి సిమెంట్ కాంట్రాక్ట్ తీసుకోవాల్సి ఉంది. ఆ కాంట్రాక్ట్ కోసం లాస్ట్ వీక్లో మార్కెట్లో లీడింగ్లో ఉన్న 6 కంపెనీలు వారి శాంపిల్స్ పంపించాయి. తారా సార్, వాటిని టెస్ట్ చేశారా? ఎస్ సార్. 1 minute తారా. డాడీ, మనం మన కంపెనీ తరపున నెంబర్ ఆఫ్ కన్స్ట్రక్షన్స్ చేస్తున్నాం కదా. సిమెంట్ కోసం మనం వేరే వాళ్ళ మీద ఎందుకు డిపెండ్ అవ్వాలి? మనమే ఓన్గా ఒక సిమెంట్ ఫ్యాక్టరీని పెట్టుకుంటే ఫ్యూచర్లో కూడా పనికొస్తుంది కదా. ఓన్గా ఫ్యాక్టరీ పెట్టాలంటే లైసెన్సులు రావడానికి, పర్మిషన్లు రావడానికి చాలా టైం పడుతుంది. అలా టైం వేస్ట్ చేసే దానికన్నా స్ట్రాంగ్ ఎవర్ అనే సిమెంట్ కంపెనీకి కాంట్రాక్ట్ ఇస్తే సరిపోతుంది. సారీ సార్, మార్కెట్ ఆ కంపెనీకి చాలా బ్యాడ్ క్వాలిటీ సప్లై చేస్తుందని ఫీడ్బ్యాక్ ఉంది. ఆ కంపెనీ అంటే గిట్టని వాళ్ళు కూడా అలా పబ్లిసిటీ చేస్తుంటారు. దాన్ని నమ్మి కంపెనీని రిజెక్ట్ చేయడం కాదు. సార్, నా దగ్గర ఆకాష్ గారు చెప్పిన స్ట్రాంగ్ ఎవర్ సిమెంట్ కంపెనీకి సంబంధించిన ల్యాబ్ రిపోర్ట్స్ ఉన్నాయి. మీరివి చూస్తే ఆ కంపెనీ సిమెంట్ క్వాలిటీ ఏంటో మీకే తెలుస్తుంది. అంటే ఏంటి నీ ఉద్దేశం? ల్యాబ్లో సిమెంట్ని టెస్ట్ చేయకుండానే గవర్నమెంట్ అప్రూవల్ చేస్తుందనా?
కొంతమంది గవర్నమెంట్ ఆఫీసర్స్కి డబ్బులు ఏరేసి తెచ్చుకున్న అప్రూవల్ అని నా ఎంక్వైరీలో తేలింది. అంటే నువ్వు కావాలని నా ప్రపోజల్ని రిజెక్ట్ చేస్తున్నావు. వెల్డన్ తారా. ఇందాక నువ్వు చెప్పినట్లే స్ట్రాంగ్ ఎవర్ కంపెనీ క్వాలిటీ సిమెంట్ సప్లై చేయటం లేదని రిపోర్ట్స్లో ఉంది. మిగిలిన శాంపిల్స్ మీద కూడా నువ్వు తప్పకుండా రీసెర్చ్ చేసి ఉంటావని నేను నమ్ముతున్నాను. సో ఫైనల్గా నువ్వు ఏ కంపెనీ బెస్ట్ అని చెప్తావో ఆ కంపెనీకే కాంట్రాక్ట్ ఫైనల్ చేస్తాను. ఓకేనా? ఓకే సార్, అలాగే. డబ్బులుండి ఓనర్ అయ్యావు గాని తెలివితేటలతో సంబంధం లేదన్నమాట. నీ సిమెంట్ని సున్నంలో కలుపుకుని మొహాన కొట్టినా అది ఎందుకు పనికిరాదని తీసిన మొహాన కొట్టారు. ఇంకా నువ్వు ఎలాంటి ఆశలు పెట్టుకోకు. తారా, అసలు దీనంతటికీ కారణం నువ్వు. నా చేతికి కానీ నువ్వు దొరకాలి, అప్పుడు చెప్తాను. అయ్యో, బాబుకు పాలు పట్టించే టైం అయింది. కవిత, బాబు నిద్ర లేచాడా? లేచి నీకోసం ఎదురు చూస్తున్నాడు. ఓ, నేను ఇప్పుడే వచ్చేస్తున్నాను కవిత, కొంచెం చూసుకో. విరాజ్ ఏడుస్తున్నాడంట, నేను ఇప్పుడే వస్తాను. ఓకే సరే, నువ్వు వెళ్ళు. రై రై కాంతారా గురించి అలా మాట్లాడితే నీతోనే కాదు ఎవ్వరితోనైనా ఇలాగే మాట్లాడతా. అన్నా, నాకున్న జబ్బు వల్ల ఎక్కువ రోజులు బతకనని సాయంత్రం డాక్టర్లు చెప్పేశారు. రే, వాళ్ళు అలాగే చెప్తారు. నీకేం కాదురా, ధైర్యంగా ఉండు. ఏంట్రా ఇది? మనం కలప దొంగతనం చేసి సంపాదించిన మొత్తం డబ్బులు కలప దొంగలు అన్నీ అడవిలో ఎక్కడ దాచానన్నది ఈ మ్యాప్లో గీశాను. నువ్వు బయటికి వెళ్ళాక ఈ నిధిని నీ సొంతం చేసుకో అన్నా. రేయ్, నేను కరడు కట్టిన నేరస్తునని ఇక్కడ అందరికీ తెలుసురా. అందుకే పోలీసులు నన్ను తరచుగా చెకింగ్ చేస్తుంటారు కాబట్టి ఈ మ్యాప్ దొరికిపోతుందిరా. అలాగైతే మన సొత్తు మొత్తం నేలపాలవ్వాల్సిందేనా? ఖాళీ కాంట్రాక్ట్ విషయంలో ఆ తార అడ్డుపడి మొత్తం స్పాయిల్ చేసింది డాడీ. ఆ తార ఇందులో కూడా వేలు పెట్టిందా? వేలు కాదు, బుల్డోజర్లా అడ్డం వచ్చి ఆ ఖాళీ కంపెనీ సిమెంట్ బూడిదతో సమానం, అసలు దాన్ని భూమి మీద ఎవ్వరూ వాడరు అన్నంత రేంజ్లో ప్రూఫ్ చూపించి కాంట్రాక్ట్ వేరే కంపెనీకి వెళ్ళేలా చేసింది. అంటే మీ మామయ్యకి ఆ కాంట్రాక్ట్ వెనక మనం ఉన్నామని తెలిసిపోయిందా? మన కమిషన్ గురించి తెలియదులే, జస్ట్ ప్రపోజ్ చేశామని మాత్రమే తెలుసు.
ఏం జరిగింది ఆకాష్? ఈరోజు లంచ్లో సృజన తన ఫుడ్ని తారకిచ్చి తార తెచ్చిన ఫుడ్ని సృజన తినింది అత్తయ్య. ఇంతకన్నా చెప్పుకోవడానికి ఇంకోటి ఉంటుందా? ఇంట్లోనూ ఆఫీస్లోనూ అందరూ తారని చూసి నేర్చుకోమని చెప్తున్నారు. కనీసం నేనేంటి, నా ఎడ్యుకేషన్ ఏంటి, మీ ఇంట్లో నా స్థానం ఏంటి అని కూడా చూడకుండా ఆ తార చెప్పినట్టు చేయమని చెప్తున్నారు. ఏంటి చెల్లెమ్మ ఇది? నా కొడుకు దేనికి పనికిరాడంట. అసలు నా కొడుక్కి తెలివే లేదంట. ఆ తార మాత్రం ఈ భూమండలంలోనే అతిపెద్ద తెలివైందంట. ఎందుకు చెల్లెమ్మ తారని అందరూ ఎందుకు నెత్తి మీద పెట్టుకొని ఊరేగుతున్నారు? ఆ తార ఏకులా వచ్చి అందరికీ మేకై దిగబడిందన్నయ్యా. దాన్ని ఏమైనా అందామంటే సృజన అడ్డుపడుతోంది. అలా అని వదిలేస్తే రేపు మనందరినీ కూడా ఇంట్లోంచి తరిమేసి ఈ తారనే మహారాణి అయి కూర్చుంటుంది. అది మీకు ఓకేనా అత్తయ్య? నేను చెప్పిన వాళ్ళకి కాంట్రాక్ట్లు ఇవ్వట్లేదు. ఆ తార సెలెక్ట్ చేసిన కంపెనీలకి కాంట్రాక్ట్ కట్టబెట్టాలని మామయ్య గారు చూస్తున్నారు. ఆ కంపెనీలతో తార కుమ్మక్కై కమిషన్లు కాజేయాలని ప్లాన్ చేస్తుందేమోనని నా అనుమానం అత్తయ్య. ఈ విషయంలో తార గురించి నిజం చెప్పినా నా మాట ఎవరూ నమ్మరు. ఆ తారకి అంత ఫ్రీడమ్ ఇస్తే రేపొద్దున కంపెనీకి ఏ గతి పడుతుందో అని ఒక్కరు కూడా ఆలోచించట్లేదు. సొంత మనిషిని పరాయి మనిషి అనుకుంటున్నారు. పరాయి మనిషిని సొంత మనిషిని పొరపాటు పడుతున్నారు. ఆ తార నిజస్వరూపమేంటో తొందరలోనే అందరికీ తెలిసేలా చేయాలి. లేదంటే మీ మామయ్య సృజనతో ఈక్వల్గా ఆస్తి రాసినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. ఆకాష్, కొంచెం ఓపిక పట్టు. ఆ తారని ఎలా సైడ్ చేయాలో చెప్తాను. కాంతారా, నిన్ను కలుస్తానన్న ఆశ నాలో చచ్చిపోయింది. వైజాగ్ జైల్లో నేనున్నాను. నువ్వెక్కడున్నావో తెలీదు. కానీ నా కోసం ఎదురు చూస్తూనే ఉంటావని, ఇంకో జన్మలోనైనా నువ్వు నేను మళ్ళీ ఒకటవుతామని ఆ దేవుణ్ణి వేడుకుంటున్నాను. గోపి, రే గోపి, కోర్టుకెళ్ళాలి, బయటికి రా. నన్ను క్షమించండి సార్, మీ నమ్మకాన్ని నిలబెట్టుకోలేకపోయాను. రే గోపి, నువ్వు మంచోడివిరా. ఈసారి నువ్వు తప్పకుండా బయటకెళ్తావు. ధైర్యంగా వెళ్ళన్నా, మళ్ళా ఇక్కడికి రాకు. జరగని పని. ఇన్ని రోజులు ఏదో ఒకరోజు బయటికి వెళ్తానన్న ఆశ ఉండేది. కానీ ఇప్పుడు నాకు సాక్ష్యం చెప్పే వ్యక్తి నన్ను దోషిగా నిలబెట్టేలా సాక్ష్యం చెప్పబోతున్నాడు. ఇక నేను బయటపడ్డం అనేది జరగని పని.
వెళ్ళొస్తానన్నా. నిరాశపడకురా. నువ్వు నమ్మే ఆ కొండదేవత నీకు తప్పకుండా దారి చూపిస్తుందేమో. చూద్దాం పదా. సార్, నేను అక్కడే చచ్చిపోయి ఉండేవాడిని. దాంతోనే పీడ పోయి ఉండేది సార్. కానీ ఈయన నన్ను అనవసరంగా బ్రతికించి ఇప్పుడు ప్రతి క్షణం నేను నరకం అనుభవిస్తున్నాను సార్. యువర్ ఆనర్, కోర్టుకు కావాల్సింది సాక్ష్యాలే కానీ కన్నీళ్లు కావని సదరు ముద్దాయికి తెలియకపోయినా అపోజిషన్ లాయర్ గారికి బాగా తెలుసు. అయినా సరే ఇలా సమయాన్ని వృధా చేయటం ఎంతవరకు కరెక్టో ఆలోచించమని కోరుతున్నాను. లాయర్ గారు, మీ సమాధానం ఏంటి? అసలు మీ దగ్గర సాక్ష్యం ఉందా లేదా? సాక్షిని కొన్ని ప్రశ్నలు అడగడానికి అనుమతి ఇవ్వాల్సిందిగా కోర్టు వారిని కోరుతున్నాను యువర్ ఆనర్. ప్రొసీడ్. ఏవయ్యా, నీకు గోపి తెలుసా? తెలుసు. ఎక్కడ? అడవిలో. ఏ అడవిలో? ఏ అడవిలో అయితే కలప దొంగతనం జరుగుతుందో ఆ అడవిలోనే. గోపి ఆ అడవిలో ఎన్ని రోజుల నుండి కలప దొంగతనం చేస్తున్నాడో చెప్పగలవా? అన్నా, అన్నా ప్లీజ్ అన్నా, అన్నా, అన్నా నిజం చెప్పన్నా. అన్నా ప్లీజ్ అన్నా, నిజం చెప్పన్నా. చెప్పు బజారీ, గోపి ఎన్ని సంవత్సరాల నుంచి నీకు అసిస్టెంట్గా పనిచేశాడు? మాట్లాడవయ్యా, మాట్లాడవేంటి? గోపి నీకు తెలుసా లేదా? వీడు నాకు తెలుసు. వీడికి కలప దొంగతనానికి నాకు. నీకు? యువర్ ఆనర్, ఈ గోపికి అతనికి సంబంధం ఉందని చెప్తున్నాడు. ఇంతకన్నా ప్రూఫ్స్ ఏం కావాలి యువర్ ఆనర్? మీరు ఆగండి పబ్లిక్ ప్రాసిక్యూటర్ గారు. అతను పూర్తిగా చెప్పకుండానే మీరే ఏదో కల్పించుకొని మాట్లాడతారేంటి? ఆర్డర్, ఆర్డర్. లాయర్ గారు, మీరు ప్రొసీడ్ అవ్వండి. థ్యాంక్ యూ మిలాడ్. చెప్పండి, మీకు గోపికి కలప దొంగతనంలో సంబంధం ఉందా? వాడికి నాకు, వాడికి కలప దొంగతనానికి ఎలాంటి సంబంధం లేదు సార్. బజారీ, నువ్వు లాయర్ గారికి భయపడి అబద్ధం చెప్పకో. లేదు సార్, నేను చెప్పేది నిజం సార్. వీడు అమాయకుడు సార్. వీడికి ఏమీ తెలీదు. వీడు నీళ్లల్లో కొట్టుకొచ్చి స్పృహ తప్పి పడిపోయి చావు బ్రతుకుల్లో ఉంటే నేను కాపాడాను సార్. అప్పుడే పోలీసులు వస్తే మేమంతా పారిపోయాం సార్. పాపం వీడు స్పృహ లేకపోవడం వల్ల పోలీసులకు దొరికాడు జడ్జి గారు. పాపం జడ్జి గారు, చెయ్యని తప్పుకి అనవసరంగా 2 సంవత్సరాలు జైల్లో ఉన్నాడు. ఇప్పుడు వాడు నిర్దోషని తెలిసింది కదా. వీడిని వదిలిపెట్టండి జడ్జి గారు. ఆ శిక్ష ఏదో నాకు వేయండి జడ్జి గారు. వీడు ప్రేమ పిచ్చోడు సార్. దారిలో కాంతారను చూసినప్పుడు వాడి పడిన నరకం చూసి నా గుండె తరుక్కుపోయింది. ఎంత పాపం చేశానో నాకు అర్థమైంది సార్. అంతరా జీవితం నాకు వద్దు సార్. సార్ నేను చచ్చిపోతాను సార్. బండి ఆపండి సార్. సార్
నేను చేసే పనులకి మా వాళ్ళు నన్ను వెలేశారు సార్. వాడైనా తన కాంతారతో కలిసి సంతోషంగా జీవిస్తే అంతే చాలు సార్. అన్నా, నన్ను క్షమించన్నా. ఈరోజు నిజం చెప్పి మళ్ళీ నాకు పునర్జన్మనిచ్చావన్నా. అన్నా, ఎన్ని జన్మలెత్తినా నీ రుణం తీర్చుకోలేనన్నా. రై గోపి, నీ ప్రేమ కోసం నువ్వు పెట్టుకున్న కన్నీళ్లే ఈ బండరాయిని కరిగించాయిరా. కలప దొంగతనం కేసుకు సంబంధించి ఆచంట గోపి అనే ఈ ముద్దాయి ప్రమాదవశాత్తు నదిలో పడిపోయి కలప దొంగతనం చేసే బజారి అనే ముఠాకి దొరికాడని, అదే టైంలో పోలీసులు అక్కడికి వెళ్లడం వల్ల బజార్ అన్న ముఠా పారిపోవడం, ఆ ప్లేస్లో ఉండటం వల్ల గోపిని పోలీసులు అరెస్ట్ చేయడం జరిగిందని, ఇప్పుడు నిజాలేంటో కోర్టుకు తెలిసాక గోపిని నిర్దోషిగా భావించి తక్షణమే విడుదల చేయవలసిందిగా ఆదేశించడమైనది. The court is adjourned. సృజన, మా ఫ్రెండ్ వాళ్ళది బర్త్డే పార్టీ ఉంది, వెళ్దామా? 3 సిటీల్లో కొత్తగా కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేయబోతున్నాం. వాటి గురించి ఆలోచించకుండా ఇలా పార్టీలంటూ టైం వేస్ట్ చేస్తావేంటి బావా? ఎప్పుడు వర్కే కాదు కదా, పర్సనల్ లైఫ్ గురించి కూడా ఆలోచించాలి కదా. సారీ బావా, నేను టైంని వేస్ట్ చేయదలుచుకోలేదు. కావాలంటే నువ్వు పార్టీకి వెళ్ళు. చెప్పండి మేనేజర్. మెటీరియల్ పర్మిషన్ గురించి మాట్లాడాలి మేడం. నేను కొంచెం బిజీగా ఉన్నాను. మీరు తారతో మాట్లాడితే తను ఏం చేయాలో మీకు క్లారిటీ ఇస్తుంది. ఓకేనా? ఓకే మేడం. నేను కూడా ఆఫీస్ పనులు చూసుకుంటున్నాను కదా. ఆ తారతో కాకుండా నాతో మాట్లాడమని ఎందుకు చెప్పలేదు? తనైతే ఏ టైం అయినా సరే వర్క్ ఫినిష్ అయ్యేలా చేస్తుంది. కానీ నీకు పార్టీలుంటాయి కదా, అందుకే తారాకి కాల్ చేయమని చెప్పాను. అమ్మా సృజన, మన కొత్త కన్స్ట్రక్షన్కి సంబంధించి ఏ కంపెనీ గ్రానైట్ని ఫైనల్ చేసిందో తారా ఏమైనా చెప్పిందా? అది ఫైనల్ అవ్వడానికి ఇంకా టైం పడుతుంది అని చెప్పింది. తారా గ్రానైట్ కంపెనీ వాళ్ళతో ఆ విషయమే మాట్లాడుతుంది డాడీ. వెరీ గుడ్. మన న్యూ కన్స్ట్రక్షన్కి సంబంధించిన టెక్నీషియన్స్ అందరినీ ఏ విషయమైనా సరే తారాకి కాంటాక్ట్లో ఉండమని చెప్పు. అలాగే డాడీ. తారా పని రాక్షసమ్మా. ఒక పని చెప్తే మనం ఫుల్గా రిలాక్స్ అయిపోవచ్చు. అంతా తనే ఓన్ చేసుకుని మరీ చేస్తుంది. తారా మన కంపెనీలో పనిచేయడం మన లక్ డాడీ. యువర్ రైట్ సృజన. హలో తారా, రేపు దుర్గామాత నిమజ్జనం చేసే ప్రోగ్రాం గురించి నేనే నీకు కాల్ చేద్దాం అనుకున్నాను. ఈలోపు నువ్వే కాల్ చేసావు. అవును తారా, నేను అన్నీ లిస్ట్ రాసి పెట్టాను. అవన్నీ నువ్వే దగ్గరుండి చూసుకోవాలి. ఓకేనా?